సికింద్రాబాద్ వారాసిగూడలో నకిలీ వైద్యున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అర్హత లేకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ నకిలీ వైద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యున్ని అదుపులోకి తీసుకున్నారు. మాధవ మెడికల్ షాప్ పేరుతో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు పక్కా ప్లాన్తో ఛేదించారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన మాధవ్కు ఎలాంటి వైద్య లేదా ఫార్మసీ అర్హతలు లేవని తెలిపారు. తనకు ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ తన స్నేహితురాలు కుంట అర్చనకు చెందిన డ్రగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ను అడ్డం పెట్టుకుని అక్రమంగా వైద్య ప్రాక్టీస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ప్రాక్టీస్ పై ఖచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన వారసిగూడ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ముఫ్తీలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ను రోగిగా నిందితుడి వద్దకు పంపారు. నిందితుడు సదరు హెడ్ కానిస్టేబుల్ కు ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన ఇంజెక్షన్స్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఘటనకు పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. మెడికల్ షాప్లో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇస్తున్నాడని మరియు అతనే ఇంజెక్షన్స్ పేషెంట్స్కి ఇస్తున్నాడనే సమాచారంతో టీం వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే తను వేరే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి లైసెన్స్ని యూజ్ చేసుకుని మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. మరియు ఈ నీడీ పేషెంట్స్ ఎవరైతే అమాయకమైన పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్స్ కూడా అయితేనే ఇవ్వడం చేస్తున్నాడని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అతను యూజ్ చేసుకున్నటువంటి కొన్ని ఇంజెక్షన్స్ మరియు అతని సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.